హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రుతీస్ క్లాసెస్. సో ఈరోజు అండి మనము ఎన్సీఆర్టీ క్లాస్ 6 చాప్టర్ 2 అయితే మనం ఇవాళ డిస్కస్ చేసుకుందామండి. సో ఇంతకుముందు మనం చాప్టర్ 1 అయితే కంప్లీట్ చేసాము. అందులో 30 క్వశ్చన్స్, ఈ క్లాస్లో మనం 50 క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అంటే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, సో అందులో జిఎస్ ఉంటే కనుక సో తప్పకుండా ఈ వీడియోస్ అనేవి మీకు చాలా యూస్ఫుల్గా అవుతాయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాం. అంతరిక్షం నుండి భూమిని చూసినప్పుడు ఎక్కువగా కనిపించే రంగు ఏది? సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇస్తున్నా అండి. ఎందుకంటే ఎన్సీఆర్టీస్ అనేవి బేసిక్ నుంచి కవర్ చేస్తారు కాబట్టి మనం కూడా సో ప్రతి ఒక్క క్వశ్చన్ని, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ని నేను ఇలా క్వశ్చన్ లాగా ఇచ్చాను అనమాట. ఓకే, సో ఏంటిది ఇంత ఈజీ క్వశ్చన్సా అని అనుకోకండి. ఓకేనా? సో ఆన్సర్ ఏంటండి? బ్లూ కలర్. మనందరికీ తెలుసు, స్పేస్ నుంచి ఎర్త్ని చూసినప్పుడు మనకు ఎక్కువగా కనిపించే కలర్ బ్లూ అనమాట. ఎందుకంటే ఎర్త్ సర్ఫేస్లో దాదాపుగా మనందరికీ తెలుసు 3/4 వాటర్తో కవర్ అయ్యి ఉంటుంది. అందుకే ఎర్లీ ఆస్ట్రోనట్స్ కూడా ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని పిలిచారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బ్లూ కలర్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, సో సేమ్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి. భూమిపై ఉన్న అతి పెద్ద నీటి భాగాలను ఏమంటారు? వాట్ ఆర్ ద లార్జెస్ట్ బాడీస్ ఆఫ్ వాటర్ ఆన్ ఎర్త్ కాల్డ్? ఏమంటారండి? సో మహాసముద్రాలు అని చెప్పేసి అంటాము. అంటే గ్లోబ్ మీద మనం చూసే లార్జెస్ట్ వాటర్ బాడీస్ని మనం ఓషన్స్ అంటాము. సో తెలుగులో తెలుసు కదండి, మహాసముద్రాలు అంటాము. అండ్ ఓషన్స్ ఎర్త్లో చాలా ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఫీచర్స్ అన్నమాట. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? మహాసముద్రాలు. నెక్స్ట్, విశాలమైన నిరంతరమైన భూభాగాన్ని ఏమంటారు? వాట్ ఈజ్ ఏ లార్జెస్ట్ కంటిన్యూయస్ ల్యాండ్ మాస్ కాల్డ్? ఏమంటారండి? ఖండం అని చెప్పి అంటారు, కాంటినెంట్. లార్జెస్ట్ బాడీ ఆఫ్ ల్యాండ్ని మనం ల్యాండ్ మాస్ అని అంటామన్నమాట. అదే లార్జెస్ట్ కంటిన్యూస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ల్యాండ్ అయితే దాన్ని కాంటినెంట్ అని చెప్పి అంటారు. అంటే కాంటినెంట్ అనేది ఒక పెద్ద కంటిన్యూస్ ల్యాండ్ ఏరియా అన్నమాట. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి. భూమి ఉపరితలంలో దాదాపు ఎంత భాగం నీటితో కప్పబడి ఉంది? అప్రాక్సిమేట్లీ హౌ మచ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈస్ కవర్డ్ బై వాటర్? దాదాపు 3 వంతులు. ఓకే, నెక్స్ట్, ఉత్తర దక్షిణ అర్ధగోళాల్లో భూమి నీటి పంపిణీ ఎలా ఉంది? హౌ ల్యాండ్ అండ్ వాటర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద నార్త్ అండ్ సదరన్ హెమిస్ఫియర్? సో ఎలా ఉందండి? పూర్తిగా సమానంగా లేదు, నాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఎందుకు అంటే ఎర్త్లో ఓషన్స్ మరియు కాంటినెంట్స్ నార్త్ సదరన్ హెమిస్ఫియర్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూటెడ్ కావు. రెండు హెమిస్ఫియర్స్ను మనం మ్యాప్స్లో కంపేర్ చేస్తే ఈ డిఫరెన్స్ మనకు క్లియర్గా కనిపిస్తుందండి. అంటే ల్యాండ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది సేమ్గా ఉండదు. ఓకే, నెక్స్ట్, భారత నౌకాదళ చిహ్నంపై ఉన్న నినాదం ఏంటి? వాట్ ఈస్ ద మోటో ఆన్ ద ఎంబ్లమ్ ఆఫ్ ద ఇండియన్ నేవీ? శంనో వరుణః. ఇండియన్ నేవీ ఎంబ్లంలో శంనో వరుణః అనే మోటో ఉంటుంది. సో దీన్ని సాంస్క్రిట్లో శంనో వరుణః అని పలుకుతారు. దీని మీనింగ్ ఏంటి అంటే బి ఆస్పెక్ట్ టు అస్ ఓ వరుణ. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. శంనో వరుణః అనే నినాదం యొక్క భావం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శంనో వరుణ? సో ఏంటండి?
ఓ వరుణ మాకు శుభం కలిగించు అని చెప్పి మీనింగ్ అనమాట. ఓ వరుణ బీ ఆస్పేషియస్ టు అస్. ఓకే, నెక్స్ట్ అంటే వరుణ ఓ వరుణదేవ మాకు శుభాన్ని కలిగించు అనేటువంటి భావం అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వరుణుడు ఏ అంశాలతో సంబంధం ఉన్న దేవుడు లేదా దేవత? వరుణ ఈజ్ ఏ వేదిక్ డైటీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో ఏంటండి? మహాసముద్రాలు, ఆకాశం, నీరు, ఓషన్, స్కై అండ్ వాటర్. ఈ చాప్టర్ ప్రకారం వరుణ ఒక వేదిక్ డైటీ అనమాట. ఆయన ఓషన్స్, స్కై అండ్ వాటర్ ఇన్ జనరల్తో అసోసియేటెడ్గా ఉంటాడు. అందుకే ఇండియన్ నేవీ మోటోలో వరుణ అనే పేరు మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మహాసముద్రాలు మరియు ఖండాలు ప్రధానంగా దేనిని ప్రభావితం చేస్తాయి? ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో ఏంటండి? క్లైమేట్ అండ్ లైఫ్. ఓషన్స్, కాంటినెంట్స్ ఎర్త్ క్లైమేట్ని షేప్ చేయడంలో వెరీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయండి. వాటి ఎఫెక్ట్ ప్లాంట్స్, అనిమల్స్, హ్యూమన్ లైఫ్ మీద కూడా ఉంటుంది. మన హిస్టరీ అండ్ కల్చర్ అండ్ డైలీ లైఫ్లో కూడా వాటి ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో మెయిన్గా మీరు ఈ చాప్టర్ చదివింటే సో ప్రధానంగా ఎన్ని ఓషన్స్ గురించి చెప్తారు అని ఇక్కడ అడుగుతున్నాం అనమాట. హౌ మెనీ మేజర్ ఓషన్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ చాప్టర్? ఎన్నండి? సో 5 అనమాట. వరల్డ్ మ్యాప్లో మనం 5 ఓషన్స్ని అబ్జర్వ్ చేయొచ్చండి. పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్, ఆర్కిటిక్, సదరన్ ఓషన్. ఓకే, ఇవి మ్యాప్లో సపరేట్గా కనిపించిన నిజానికి కంప్లీట్లీ సెపరేట్ కాదనమాట. సీ వాటర్ ఒక ఓషన్ నుంచి మరొక ఓషన్కి ఫ్లో అవుతూనే ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో మహాసముద్రం కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఓషన్? సో ఏదండి? అరేబియన్ ఓషన్. ఓకే, అరేబియన్ సీ. ఓకే, రైట్. పసిఫిక్, అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఇవి మేజర్ ఓషన్స్ అనమాట. అరేబియన్ సీ మాత్రం ఇండియన్ ఓషన్లోని ఒక పార్ట్. ఇండియాకి ఎక్కడ ఉంటుందండి? ఇండియాకి వెస్ట్ సైడ్లో అరేబియన్ సీ అయితే ఉంటుంది. సో అరేబియన్ సీని ఓషన్గా కాకుండా సీగా మనం గుర్తుపెట్టుకోవాలి. 5 మహాసముద్రాల్లో అతి పెద్దది ఏది? ఇది మనందరికీ తెలుసండి, పసిఫిక్ ఓషన్. ఈ 5 ఓషన్స్లో మనకి పసిఫిక్ ఓషన్ ఈజ్ ద లార్జెస్ట్ అనమాట. సో దాని తర్వాత అట్లాంటిక్ ఓషన్ వస్తుంది. ఇండియన్ ఓషన్ అనేది సో 3rd లార్జెస్ట్ అనమాట. సదరన్ ఓషన్ అనేది 4th లార్జెస్ట్. ఈ ఆర్డర్ను మనం సో పర్ఫెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్. 5 మహాసముద్రాల్లో అతి చిన్నది ఏది? ఏదండి? ఆర్కిటిక్ ఓషన్. ఓకే, సో ఈ 5 ఓషన్లో మనకి స్మాలెస్ట్ ఆర్కిటిక్ ఓషన్ అనమాట. ఓషన్ సైజ్ ఆర్డర్లో ఇది లాస్ట్ అనమాట. పసిఫిక్ లార్జెస్ట్, తర్వాత అట్లాంటిక్, తర్వాత ఇండియన్, తర్వాత సదరన్, తర్వాత ఆర్కిటిక్. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్. మహాసముద్రాలను పెద్దది నుండి చిన్నదిగా సరైన క్రమంలో గుర్తించండి. సో ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా. సో ఏంటండి? పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, సదరన్ అండ్ ఆర్కిటిక్. సో ఫస్ట్ అనమాట ఆన్సర్ ఏ. మహాసముద్రాలు పూర్తిగా వేరు వేరు నీటి భాగాలు
కావు అని చెప్పడానికి ప్రధాన కారణం ఏమిటి? వై ఆర్ ఓషన్స్ నాట్ కన్సిడర్డ్ సపరేట్లీ వై ఆర్ ఓషన్స్ నాట్ కన్సిడర్డ్ కంప్లీట్లీ సెపరేట్ బాడీస్ ఆఫ్ వాటర్? సో ఏంటండి, ఎందుకు అంటే సముద్రపు నీరు వాటి మధ్య ప్రవహించడం వల్ల. సో ఇక మ్యాప్స్లో ఓషన్స్ మధ్య మనకి బౌండరీస్ అయితే కనిపిస్తాయి, కానీ అవి న్యాచురల్ బౌండరీస్ అయితే కాదు, మోస్ట్లీ కన్వెన్షన్స్ మాత్రమే అన్నమాట. సీ వాటర్ డిఫరెంట్ ఓషన్స్ మధ్య కాన్స్టాంట్లీ ఫ్లో అవుతూనే ఉంటుంది అనమాట. అందుకే ఓషన్ ఒక ఇంటర్ కనెక్టెడ్ వాటర్ సిస్టమ్ లాగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి. 17th క్వశ్చన్ అండి. సముద్రపు నీటి ప్రధాన లక్షణం ఏది? వాట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సీ వాటర్? సో మనందరికీ తెలుసండి, అది ఉప్పగా ఉంటుంది. ఇట్ ఈజ్ సాల్ట్ అనమాట. సీ వాటర్లో సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయండి, అందుకే మనం సముద్రపు నీటిని సాల్టీ వాటర్ అని కూడా అంటాం కదా. సో ఇది డైరెక్ట్గా డ్రింకింగ్ అయితే సూటబుల్ కాదు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో మంచి నీరు లభించే ప్రదేశం ఏది? ఏది అండి? హిమనీ నది, గ్లేసియర్. ఫ్రెష్ వాటర్ మన ప్లాంట్ మీద చాలా స్మాల్ పోర్షన్ మాత్రమే ఉంటుందన్నమాట. అది గ్లేషియర్స్ కానీ, రివర్స్ అండ్ లేక్స్, అట్మాస్ఫియర్ అండ్ మరియు గ్రౌండ్ వాటర్లో ఉంటుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో గ్లేషియర్ అనేది ఉంది కాబట్టి సో మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది అన్నమాట. భూమి అడుగు భాగంలో నిల్వ ఉండే నీటిని ఏమంటారు? సో చాలా ఈజీ క్వశ్చన్, గ్రౌండ్ వాటర్. భూమిపై నీరు అధికంగా ఉన్నప్పటికీ నీటి కొరత ఎందుకు ఏర్పడుతుంది? వై కెన్ వాటర్ స్కేర్సిటీ అకర్ ఈవెన్ దో ఎర్త్ హ్యాస్ అబండెంట్ వాటర్? సో ఎందుకండి, ఎక్కువ నీరు, ఉప్పు నీరు, మంచినీరు అనేది చాలా పరిమితంగా ఉంటుంది. సో మన భూమి మీద వాటర్ అబండెన్స్ అనేది ఉన్నా కూడా మొత్తం వాటర్ని మనం యూజ్ చేయలేం, ఎందుకంటే ఓషన్స్లో ఉన్న మెజారిటీ వాటర్ అంతా కూడా ఏంటి? సాల్టీ వాటర్ అనమాట. ఫ్రెష్ వాటర్ మాత్రం మనకి చాలా చాలా తక్కువ పోర్షన్స్లోనే ఉంటుంది. అందుకే వాటర్ స్కేర్సిటీ అనేది పెద్ద ప్రాబ్లంగా అయిపోయిందనమాట ప్రజెంట్. ఓకే, నెక్స్ట్. సముద్రాల్లో కనిపించే ముఖ్యమైన వృక్షజాలం ఏది? విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఆఫ్ మెరైన్ ప్లాంట్ లైఫ్? ఏంటండి? శైవలాలు మరియు సముద్రపు కలుపు మొక్కలు. ఓకే, సో ఇక్కడ ఓషన్లో ఉండే ప్లాంట్ లైఫ్ని మనము మెరైన్ లైఫ్ అని అంటాము. సో దీనిలో అలాగే అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీవుడ్ అనేవి ఉంటాయి. సో ఈ మెరైన్ ఎకోసిస్టంలో ఇంపార్టెంట్ రోల్ని అనేవి ప్లే చేస్తాయన్నమాట ఇవి. ఓకే, నెక్స్ట్. క్రింది వాటిలో సముద్ర జంతుజాలానికి చెందినది ఏది? సో ఏదండి? డాల్ఫిన్ అన్నమాట. ఓకే, మెరైన్ ఫానా అంటే ఓషన్స్లో ఉండే అనిమల్ లైఫ్ అన్నమాట. ఇక్కడ ఫిష్, డాల్ఫిన్స్, వేల్స్ వంటి ఎన్నో అనిమల్స్ ఓషన్స్లో జీవిస్తూ ఉంటాయన్నమాట. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి డాల్ఫిన్ అనేది ఒక మెరైన్ అనిమల్. సో 23 క్వశ్చన్ అండి. భారతదేశానికి పశ్చిమాన ఉన్న హిందూ మహాసముద్ర భాగం ఏది? విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ లైస్ టు ద వెస్ట్ ఆఫ్ ఇండియా? సో ఇదండి అరేబియన్ సీ. ఇండియాకి వెస్ట్ సైడ్లో అరేబియన్ సీ అయితే ఉంటుందండి, ఇది ఇండియన్ ఓషన్లో ఒక పార్ట్. ఈస్ట్ సైడ్లో బే ఆఫ్ బెంగాల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, వెస్ట్ సైడ్ అరేబియన్ సీ, ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్. సో 24th క్వశ్చన్ అండి. భారతదేశానికి తూర్పున ఉన్న హిందూ మహాసముద్ర భాగం ఏది? విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ లైస్ టు ద ఈస్ట్ ఆఫ్ ఇండియా? సో ఏదండి? బే ఆఫ్ బెంగాల్. మహాసముద్రాలు మరియు ఖండాలు. సారీ అండి.
సునామీ సాధారణంగా దేనివల్ల ఏర్పడుతుంది? సో ఏదండి, సముద్రపు అడుగు భాగంలో బలమైన భూకంపం లేదా అగ్నిపర్వత విస్ఫోటనం. ఈ సునామీ ఓషన్లో ఆరిజినేట్ అయ్యే పవర్ఫుల్ న్యాచురల్ డిజాస్టర్ అనమాట. సాధారణంగా ఓషన్ బాటంలో స్ట్రాంగ్ ఎర్త్క్వేక్ లేదా ఈ అగ్నిపర్వతం ఎక్స్ప్లోజన్ వల్ల ఏర్పడుతుంది. దీంతో హ్యూజ్ అండ్ పవర్ఫుల్ వేవ్స్ అనేవి జనరేట్ అవడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అండి, 2004 డిసెంబర్ 26న భారతదేశాన్ని ప్రభావితం చేసిన సునామీకి కారణమైన భూకంపం ఎక్కడ సంభవించింది? వేర్ డిడ్ ద ఎర్త్క్వేక్ దట్ కాజ్డ్ ద 2004 సునామీ ఎఫెక్టింగ్ ఇండియా అక్కర్? ఎక్కడ అండి? ఇండోనేషియా. డిసెంబర్ 26, 2004న మనకి ఇండియన్ ఓషన్లో పవర్ఫుల్ సునామీ అయితే వచ్చిందండి. దీనికి కారణమైంది ఎర్త్క్వేక్ ఇండోనేషియాలో సంభవించడం జరిగిందనమాట. ఈ సునామీ ఇండియాతో పాటు ఇండియన్ ఓషన్ చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ని కూడా ఎఫెక్ట్ చేయడం అయితే జరిగింది. 27th క్వశ్చన్, 2004 సునామీ వల్ల భారతదేశంలో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల సమూహం ఏది? ఏదండి? అండమాన్ నికోబార్, తమిళనాడు అండ్ కేరళ తీరాలు. సో ఈ సునామీ ఇండియాలో మెయిన్లీ కోస్టల్ ఏరియాస్ని చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేసిందనమాట. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తమిళనాడు అండ్ కేరళ కోస్టల్స్ కోస్ట్ అనేవి సివియర్లీ ఎఫెక్ట్ అయ్యాయన్నమాట. చాలా డ్యామేజ్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్ కూడా జరిగింది. సునామీ అలలు ఎంత దూరం వరకు ప్రయాణించగలవు? కొన్ని వేల కిలోమీటర్స్ అన్నమాట. హౌ ఫార్ కెన్ సునామీ వేవ్స్ ట్రావెల్? థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. ఈ సునామీ వేవ్స్ అనేవి చాలా పవర్గా ఉంటాయి, అందరికీ తెలిసిందే. అవి ఓషన్ మీద థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలవు అనమాట. అందుకే ఒక చోట ఏర్పడిన సునామీ చాలా దూరంలో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్ని కూడా ఎఫెక్ట్ చేయగలవు అనమాట. ఓకే, నెక్స్ట్, భారతదేశం ఏ సునామీ హెచ్చరిక వ్యవస్థలో భాగస్వామిగా ఉంది? సో హిందూ మహాసముద్ర సునామీ హెచ్చరిక వ్యవస్థ. ఇండియా ఓషన్ సునామీ వార్నింగ్ సిస్టంలో భాగస్వామిగా ఉందన్నమాట. ఈ సిస్టమ్ సునామీ డేంజర్ని ముందుగానే డిటెక్ట్ చేసి హెల్ప్ చేస్తుంది. అప్పుడు లైఫ్స్ని, తర్వాత ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయడానికి మెజర్స్ అనేవి తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 31 క్వశ్చన్, ఖండాలను సాధారణంగా ఎన్ని విధాలుగా లెక్కించవచ్చు? సో సి అండి, 4 నుండి 7. సో కాంటినెంట్స్ని కౌంట్ చేయడానికి ఒక్క మెథడ్ మాత్రమే లేదనమాట. డిఫరెంట్ జాగ్రఫికల్ క్లాసిఫికేషన్ ఆధారంగా 4 నుంచి 7 వరకు మనం కౌంట్ చేయొచ్చు. నార్త్ అండ్ సౌత్ అమెరికాని కలపడం, యూరోప్ అండ్ ఏషియాని కలపడం వంటి డిఫరెన్స్ దీనికి రీజన్ అనమాట. ఓకే, నెక్స్ట్, యూరోప్ ఆసియాలను భూగర్భ శాస్త్రవేత్తలు కలిపి ఏ పేరుతో పిలుస్తారు? వాట్ నేమ్ ఈజ్ యూజ్డ్ బై జియోలజిస్ట్ ఫర్ యూరోప్ అండ్ ఏషియా టుగెదర్? ఏంటండి? బి, యురేషియా. యూరోప్ అండ్ ఏషియా మ్యాప్లో ఒక కంటిన్యూస్ ల్యాండ్ మాస్ లాగా కనిపిస్తాయి అన్నమాట. హిస్టారికల్ తర్వాత ఈ కల్చరల్ రీజన్స్ వల్ల వాటిని సెపరేట్ కాంటినెంట్స్గా కన్సిడర్ చేస్తారు. కానీ జియాలజిస్టులు మాత్రం వాటిని కలిపి యురేషియా అని పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, ప్రస్తుతం ప్రపంచంలో విస్తృతంగా ఉపయోగించే ఖండాల సంఖ్య ఎంత? హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ మోస్ట్ వైడ్లీ రికగ్నైజ్డ్ టుడే? సో ఎన్ని అండి? 7. డిఫరెంట్ క్లాసిఫికేషన్ అయితే ఉన్నా కూడా ప్రాక్టికల్గా 7 కాంటినెంట్ మోడల్ మోస్ట్ వైడ్లీ అడాప్టెడ్ అనమాట. అంటే మనం సాధారణంగా 7 కాంటినెంట్ గురించి మాత్రమే మనం చదువుతాం చిన్నప్పటి నుంచి. ఏషియా, ఆఫ్రికా,
యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. నెక్స్ట్ 34. కింది వాటిలో 7 ఖండాల సరైన సమూహం ఏది? సో ఇదండి ఆప్షన్ ఏ అనమాట. 7 కాంటినెంట్ లిస్ట్లో ఆసియా, ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఉంటాయన్నమాట. ఇవి వైడ్లీ అడాప్టెడ్ 7 కాంటినెంట్ మోడల్లో భాగం అనమాట. ఈ 7 నేమ్స్ని మనము జాగ్రఫీ ప్రిపరేషన్లో తప్పకుండా మనం రిమెంబర్ అయితే మనం చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒలింపిక్ క్రీడల 5 వలయాలు దేనికి ప్రతీకగా ఉపయోగించబడ్డాయి? ద 5 ఒలింపిక్ రింగ్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ వాచ్. సో ఏంటండి 5 నివాసిత ఖండాలు, 5 ఇన్హాబిటెడ్ కాంటినెంట్స్. సో మనకు తెలిసినటువంటి ఒలింపిక్ సింబల్లో 5 రింగ్స్ ఉంటాయి కదా. సో అందరు చూసి ఉంటారు. ఈ రింగ్స్ 5 ఇన్హాబిటెంట్ కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేయడానికి చూపిస్తారనమాట. సో అవి ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా అండ్ యూరప్ అనమాట. ఓకే, నెక్స్ట్. అన్ని వైపులా నీటితో చుట్టబడి ఉన్న భూభాగాన్ని ఏమంటారు? వాట్ ఈజ్ ఏ స్మాల్ ల్యాండ్ మాస్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ ఆల్ సైడ్స్ కాల్డ్? ఏమంటారండి? ఐలాండ్. వాటర్ అన్ని సైడ్స్లో సరౌండ్ చేసినటువంటి స్మాలర్ ల్యాండ్ మాస్ని ఐలాండ్ అని చెప్పి అంటారు. కాంటినెంట్స్ కూడా వాటర్తో సరౌండెడ్ అయ్యి ఉంటాయి, కానీ అవి చాలా పెద్దవి, అందుకే మనం వాటిని ఐలాండ్గా కన్సిడర్ చేయమన్నమాట. ఓకే, నెక్స్ట్ 37. ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్? ఏదండి? గ్రీన్లాండ్. వరల్డ్లో లార్జెస్ట్ ఐలాండ్ వచ్చేసి గ్రీన్లాండ్. ఇది చాలా వాస్ట్ ఏరియాని కవర్ చేస్తుందన్నమాట. ఈ చాప్టర్లో దీని సైజ్ని ఇండియాలోని 10 లార్జెస్ట్ స్టేట్ ఏరియాతో కంపేర్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ 8 క్వశ్చన్. భారతదేశంలో సుమారుగా ఎన్ని చిన్న ద్వీపాలు ఉన్నాయని మనకు ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది? సో ఎన్నండి? 1300 కంటే పైగా. ఇండియాలో మెయిన్ ల్యాండ్తో పాటు చాలా స్మాల్ ఐలాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ చాప్టర్ ప్రకారంగా మనకి ఇక్కడ ఏం చెప్పారంటే 1300కు పైగా స్మాల్ ఐలాండ్స్ అయితే ఉన్నాయి. వాటిలో అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ 2 మేజర్ ఐలాండ్ గ్రూప్స్ అని చెప్పడం జరిగింది. భారతదేశంలోని 2 ప్రధాన ద్వీప సమూహాలు ఏవి? మనం ఇందాకనే చెప్పుకున్నాం. ఏంటంటే అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ అనమాట. ఇండియాకి 2 మేజర్ ఐలాండ్ గ్రూప్స్ అనమాట ఇవి. ఓకే, సో అండమాన్ నికోబార్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది అండ్ లక్షద్వీప్ అరేబియన్ సీలో ఉందన్నమాట. భారత అంటార్కిటికా కార్యక్రమం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ సంవత్సరం అండి? 1981. సో ఇండియన్ అంటార్కిటిక్ ప్రోగ్రామ్ అనేది 1981లో స్టార్ట్ అయిందనమాట. అంటార్కిటికాలో సైంటిఫిక్ రీసెర్చ్ కోసము ఇండియా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ రీసెర్చ్ స్టేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. 41 క్వశ్చన్. భారతదేశం అంటార్కిటికాలో ఏర్పాటు చేసిన తొలి శాస్త్రీయ పరిశోధనా కేంద్రం ఏది? ఏదండి? వాట్ వాజ్ ద ఫస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ స్టేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ఇండియా ఇన్ అంటార్కిటికా? సో ఇది దక్షిణ్ గంగోత్రి. ఓకే, అంటార్కిటికాలో ఇండియా ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ రీసెర్చ్ సైంటిఫిక్ స్టేషన్ దక్షిణ్ గంగోత్రి అనమాట. ఇది ఇండియన్ అంటార్కిటిక్ రీసెర్చ్ ప్రోగ్రాంలో ఇంపార్టెంట్ మైల్ స్టోన్గా చెప్పొచ్చు. తర్వాత ఇండియా మరికొన్ని రీసెర్చ్ స్టేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. దక్షిణ గంగోత్రి పరిశోధనా కేంద్రాన్ని భారతదేశం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిందని? ఓకే, ఏంటండి? ఆన్సర్ సి, 1983. సో ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. సో ఈ
ఇండియన్ అంటార్కిటిక్ ప్రోగ్రామ్ 1981లో స్టార్ట్ అయిందని చెప్పుకున్నాము. సో దాని తర్వాత దక్షిణ్ గంగోత్రి కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు 1983లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ 2 ఇయర్స్ కూడా మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదనమాట. అంటార్కిటికాలో భారత శాస్త్రవేత్తలు ప్రధానంగా ఏ అంశాలపైన పరిశోధన చేయడం జరిగింది? సో ఏంటండి, క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. అంటార్కిటికాలో ఇండియన్ సైంటిస్ట్స్ డిఫరెంట్ సైంటిఫిక్ స్టడీస్ అయితే చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్స్ చేంజెస్ పైన రీసెర్చ్ అయితే చేయడం జరిగిందనమాట. ఇక్కడ అంటే అంటార్కిటికా ఎన్విరాన్మెంట్ చాలా యూనిక్గా ఉండడం వల్ల ఈ స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మహాసముద్రాలు భూమిపై ఏ ముఖ్యమైన వాయువు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి? ఇన్ ప్రొడ్యూసింగ్ విచ్ ఇంపార్టెంట్ గ్యాస్ డు ఓషన్ బై ఏ మేజర్ రోల్? సో ఏంటండి, సో ఓషన్స్లోని మెరైన్ ఫ్లోరా ఆక్సిజన్ ప్రొడక్షన్లో మేజర్ రోల్ అనేవి ప్లే చేస్తాయన్నమాట. వరల్డ్ ఆక్సిజన్లో మోర్ దాన్ హాఫ్ ఓషన్ ఫ్లోరా ప్రొడ్యూస్ చేస్తుందని చాప్టర్ అయితే మనకి చెప్తుంది. సో అందుకే ఓషన్కి ఎర్త్లో చాలా ఇంపార్టెంట్ ఎకలాజికల్ రోల్ అయితే ఉందన్నమాట. సో ఆన్సర్ ఏంటండి, ఆక్సిజన్. మహాసముద్రాలను భూమి యొక్క ఊపిరితిత్తులు అని ఎందుకు అంటారు? సో ఏంటండి, ఆప్షన్ బి అనమాట. ఓషన్స్లో ఫ్లోరా వరల్డ్ ఆక్సిజన్ ప్రొడక్షన్లో మోర్ దాన్ హాఫ్ కాంట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. అందుకే ఓషన్స్ని లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని అంటారు. అంటే ఆక్సిజన్ ప్రొడక్షన్లో ఓషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి జూన్ 8న ఏ రోజుగా ప్రకటించింది? సో వరల్డ్ ఓషన్ డే. మహాసముద్రాల్లోకి మానవ కార్యకలాపాల వల్ల పెద్ద మొత్తంలో చేరుతున్న వ్యర్థం ఏది? ఏంటండి, ప్లాస్టిక్ వ్యర్థాలు. హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఓషన్లోకి లార్జ్ క్వాంటిటీస్లో ప్లాస్టిక్ వేస్ట్ చేరుతుందన్నమాట. ఇది ఓషన్ ఎన్విరాన్మెంట్కి సీరియస్ థ్రెట్ అనమాట. అందుకే ప్లాస్టిక్ ఈజీలీ డిసపియర్ కాకపోవడం వల్ల పొల్యూషన్ ప్రాబ్లం ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉందన్నమాట. సముద్రాల్లో ప్లాస్టిక్ కాలుష్యం వల్ల ప్రధానంగా ఏం జరుగుతుంది? సముద్ర జీవరాశులకి హాని కలుగుతుంది. ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల మెరైన్ ఎకోసిస్టమ్కి బ్యాడ్లీ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అండ్ ఓషన్లోని ఫిష్ మరియు ఇతర మెరైన్ అనిమల్స్కి హామ్ కలగచ్చు. అందుకే ప్లాస్టిక్ వేస్ట్ని ఓషన్స్లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అధిక చేపల వేట వల్ల ప్రధానంగా ఏ సమస్య ఏర్పడుతుంది? సముద్ర జీవరాశులు తగ్గిపోతాయి. భవిష్యత్ తరాల కోసం మహాసముద్రాలను రక్షించడం ఎవరి బాధ్యత? సో మనందరి బాధ్యత. సో ఓషన్స్ మన ఎన్విరాన్మెంట్కి, క్లైమేట్కి, మెరైన్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటిని ప్రొటెక్ట్ చేయడం గవర్నమెంట్ లేదా సైంటిస్ట్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరం పొల్యూషన్ తగ్గించడం, ప్లాస్టిక్ యూసేజ్ కంట్రోల్ చేయడం లాంటి స్టెప్స్ అనేవి తీసుకోవాలి. సో ఓషన్స్ని ప్రొటెక్ట్ చేయడం మన అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఫ్రెండ్స్, ఈరోజు మనం మహాసముద్రాలు ఖండాలు చాప్టర్లోని 50 MCQs అనేవి కంప్లీట్ చేసాము. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్తో పాటు కాన్సెప్ట్ కూడా క్లియర్ చేసుకున్నాం కదా. సో మీకు వీడియో అనేది యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి NCERT MCQ కోసం శృతీస్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో మనం మరికొన్ని MCQస్ని డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ యువర్ ప్రిపరేషన్.